హలో గైస్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. ఆ మిస్టేక్స్ ఏంటివి అనేది ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మిస్టేక్, రెగ్యులర్ మార్క్స్ రాయకుండా ఉండటం. టైం మేనేజ్ చేయలేకపోతున్నారు, సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు, స్కోర్ ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి అంటే వాటికి సొల్యూషన్ రెగ్యులర్ మార్క్స్. బిగినర్స్ సిలబస్ కంప్లీట్ అవ్వంగానే డైలీ 2 ఫుల్ లెంత్ మార్క్స్ రాయాల్సిందే. అప్పుడే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ 2 అవర్స్ మార్క్స్కి పెట్టలేము అంటే ఒక మార్క్ అయినా కంపల్సరీగా రాయాలి. రెగ్యులర్గా మార్క్స్ రాస్తేనే టైం మేనేజ్మెంట్తో పాటు స్కోర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మిస్టేక్, పర్ఫెక్షనిజం. చాలామంది సిలబస్ కంప్లీట్ చేసే టైంలోనే 100% ఆ చాప్టర్కి సంబంధించిన అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయాలి అనుకుంటారు. ఏదైనా చాప్టర్లో కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వంగానే, మెజారిటీ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వంగానే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవాలి. మనం ఎన్ని టైప్స్ కవర్ చేసినా ఇంకా ఏవో టైప్స్ మిగిలిపోయే ఉంటాయి డెఫినెట్గా. అందులో ఏవైనా ఇంపార్టెంట్ టైప్స్ ఉంటే అవి మార్క్స్లో కనిపిస్తాయి. అప్పుడు నోట్ చేసుకోవచ్చు. పర్ఫెక్షనిజం కోసం ట్రై చేయడం కంటే ఎఫిషియెంట్గా ఉండటం బెటర్. నెక్స్ట్ మిస్టేక్, మల్టిపుల్ టీచర్స్, సోర్సెస్. మార్కెట్లో మెటీరియల్స్, బుక్స్, కోర్సెస్ చాలా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మా కోర్స్ లేదా మా బుక్ తీసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నట్లు ప్రమోట్ చేస్తుంటారు. మనం వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయితే కోర్సెస్, బుక్స్ కొంటూనే ఉంటాము. ఏదైనా ఒక ప్రాపర్ కోర్స్ తీసుకోండి, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్న బుక్ తీసుకోండి, సరిపోతుంది. కన్ఫ్యూజన్ ఉంటే మేము ఆల్రెడీ సోర్సెస్ గురించి ఒక వీడియో చేసాము, చెక్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్, కన్సిస్టెన్సీ. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఒక రోజంతా చదివి నెక్స్ట్ డే బ్రేక్ తీసుకోవడం కంటే రోజు సర్టెన్ అవర్స్, లైక్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్, లేదా మీ గోల్స్కి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టడం కరెక్ట్ వే. ఒక్కోసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వలనో లేదంటే సమ్ అదర్ రీజన్ వలనో కొన్ని డేస్ బ్రేక్ రావచ్చు. అలా అని కన్సిస్టెన్సీ బ్రేక్ అయిపోయింది అనుకోకూడదు. మళ్ళీ ట్రాక్లోకి వచ్చేలా ట్రై చేయాలి. ముందు ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో మళ్ళీ అంత ఎఫర్ట్ పెట్టేలా చూసుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్, ఫార్ములా నోట్స్. ఫార్ములా నోట్స్ అనేది స్పెసిఫిక్గా మ్యాథ్స్ కోసము. చాలామంది ఫార్ములా నోట్స్ మెయింటైన్ చేయరు. ఫార్ములా నోట్స్ లాస్ట్ మినిట్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్తో అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ టైం లేదు అంటే రెడీమేడ్గా ఫార్ములా నోట్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో, చెక్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, సిలబస్ మొత్తం కవర్ చేస్తుంటారు కానీ అక్కడక్కడ లూప్ హోల్స్ ఉంటాయి. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, అలా ఉంటుంది సిచ్యువేషను. ఇది కామన్గా చేసే మిస్టేక్ చాలామంది. సిలబస్ కష్టపడి కంప్లీట్ చేస్తారు బట్ రివిజన్ చేయరు. అందువల్ల కాన్సెప్ట్ సరిగ్గా గుర్తుండవు, మార్క్స్లో స్కోర్ కూడా సరిగ్గా చేయలేకపోతుంటారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, సిలబస్ ఎవరైనా కంప్లీట్ చేస్తారు కానీ సిలబస్తో పాటు రివిజన్ని కూడా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ మిస్టేక్, ప్రాక్టీస్. చాలామంది బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు, దానివల్ల ఎగ్జామ్లో టైం ఎక్కువ తీసేసుకుంటారు. ప్రాక్టీస్ చేసేటప్పుడే టైం బౌండ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ క్వశ్చన్కి స్పెండ్ చేసే టైం తగ్గిపోతుంది. సో అల్టిమేట్లీ మనం తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ మిస్టేక్, కంపేర్ చేసుకోవటము. మన మార్క్స్ని మన ఫ్రెండ్స్ మార్క్స్తోనో టాపర్స్ మార్క్స్తోనో కంపేర్ చేసుకుంటారు చాలామంది. ఒక బిగినర్ టాపర్స్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే డిమోటివేషనే వస్తుంది. కంపేర్ చేసుకోవడంలో తప్పులేదు కానీ మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో కంపేర్ చేసుకోవాలి. మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, షార్ట్ కట్స్ ఏమైనా మిస్ అవుతున్నామా, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము, ఆప్షన్ వెరిఫికేషన్ యూస్ చేస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ మనం కంపేర్ చేస్తున్నప్పుడు తెలుసుకోవచ్చు. అలాగని ఒకేసారి టాపర్కి ఏం చేయకూడదు. ప్రిపరేషన్లో స్టెప్ బై స్టెప్ మనం గ్రో అయ్యే కొద్దీ, నాలెడ్జ్ పెరిగే కొద్దీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మన టార్గెట్ ఎప్పుడు కూడా కట్ ఆఫ్ మార్క్స్కి ఒక 5 or 10 మార్క్స్ ఎక్కువ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసే విధంగా కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.